शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः बलावनसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं देहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 64వ సర్గము. రామలక్ష్మణులు సీతాదేవికై అన్వేషించుట. శ్రీరాముడు శోకసంతప్తుడై ఆ దేవి జాడ తెలుపుమనుచు పశుపక్ష్యాదులను వృక్షములను గోదావరిని అడుగుట. మృగముల ద్వారా సంకేతమును పొంది వారు దక్షిణ దిశకు వెడలుట. సీతాదేవి ధరించిన పూలను ఆభరణములను ఆమె పాద చిహ్నములను గుర్తించుట. భగ్నములైన కవచాది యుద్ధ సాధనములు ఆయనకు కనబడుట. దేవతలు సీతాదేవిని తీసుకుని వచ్చి తనకు అప్పగింపనిచో ముల్లోకములను భస్మము చేయుటకు శ్రీరాముడు సిద్ధపడుట. స దీనో దీనయా వాచ లక్ష్మణం వాక్యమబ్రవీత్. శీఘ్రం లక్ష్మణ నా జానీహి గత్వా గోదావరీం నదీం అపి గోదావరీం సీత పద్మాన్యా నయితుం గత. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరః నదీం గోదావరీం రమ్యాం జగామ లఘువిక్రమః తాం లక్ష్మణస్తీర్థవతీం విచిత్వా రామమబ్రవీత్. దుఃఖితుడైయున్న ఆ రాముడు లక్ష్మణునితో, ఓ సోదరా, సీతాదేవి పద్మములను తీసుకొని వచ్చుటకై గోదావరి నదికి వెళ్ళినదో ఏమో, కనుక నీవు వెంటనే ఆ నదీ తీరమునకు వెళ్ళి తెలుసుకొని రమ్ము అని దైన్యముతో పలికెను. అంతటా వేగముగా వెళ్ళగలవాడు శత్రు సంహార సమర్థుడు అయిన లక్ష్మణుడు రమ్యమైన గోదావరి నది ఒడ్డునకు వెళ్ళెను. చక్కని రేవులు గల ఆ నదీ తీరమును అందంతటను వైదేహి కొరకు బాగుగా వెదకి వచ్చి శ్రీరామునితో ఇట్లు నుడివెను. నైనాం పశ్యామి తీర్థేషు క్రోశతో న శృణోతి మే కమ్ను సా దేశమాపన్న వైదేహీ క్లేశనాశిని నా హ్యహం వేద తం దేశం యత్ర సా జనకాత్మజ. అన్నా, నేనెంతగా గాలించినను అందెచ్చటను ఆమె కనబడలేదు. ఆమె కొరకు బిగ్గరగా కేకలు వేసినను సమాధానము లేకుండెను. తనను దర్శించిన వారి క్లేశములను రూపుమాపునట్టి ఆ వైదేహి ఎచ్చటికి వెళ్ళినదో ఏమో, ఆమె ఉన్న ప్రదేశము మాత్రము కనుగొనలేకపోయి తిని. లక్ష్మణస్య వచశ్రుత్వా దీనః సంతాపమోహితః రామః సమభిచక్రామ స్వయం గోదావరీం నదీం. స తాముపస్థితో రామః క్వ సీతేత్యేవమబ్రవీత్. లక్ష్మణుని మాటలను విని శ్రీరాముడు ఇంకనూ సంతాపముతో కృంగిపోయెను. లక్ష్మణుని విచారణతో తృప్తిపడక రాముడు తానే స్వయముగా గోదావరి నదీ తీరమునకు వెళ్ళెను. అతడు ఆమెకై అంతటను తిరుగుచూ సీత ఎక్కడా, సీత ఎక్కడా అని బిగ్గరగా కేకలు పెట్టెను. భూతాని రాక్షసేంద్రేణ వదార్హేణ హృతామితి నతాం సశంసు రామాయ తథా గోదావరీ నది.
తతః ప్రచోదితా భూతైః సంసాస్మత్ తాం ప్రియామితి నతు సాభ్యవదత్ సీతాం పృష్టా రామేణ శోచత రావణస్య న తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయాత్ తు వైదేహీం సా నదీ న సశంసతాం. వదార్హుడైన అనగా దురాత్ముడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన విషయమును అచట గల వివిధములకు ప్రాణులు కానీ గోదావరి నదికి కానీ తెలుపలేదు. శ్రీరామునకు ప్రియమైన సీతాదేవి యొక్క జాడను తెలుపుము అని అతడి ప్రాణులన్నీను ఎంత ప్రేరేపించినను, రాముడు శోకమగ్నుడై ఎంతగా ప్రార్థించినను గోదావరి నది మాత్రం ఆమెను గూర్చి ఒక్క మాటయు పలుకలేదు. దుష్టబుద్ధి అయిన రావణి యొక్క భయంకర రూపమును, క్రూర కర్మలను తలంచుకొని భయపడిన ఆ నది వైదేహిని గూర్చి ఏమీయూ పలుకలేదు. నిరాశస్తు తయా నద్యా సీతాయా దర్శనే కృతః ఉవాచ రామః సౌమిత్రిం సీతాదర్శనకర్మితః. సీత కనపడకపోవుటచే కృషించి ఉన్న రాముడు ఆమె జాడ విషయమున నది మౌనము వహించుటచే నిరాశకు లోనైన వాడై సౌమిత్రితో ఇట్లనెను. ఏషా గోదావరి సౌమ్య కించిన్న ప్రతిభాషతే కిన్ను లక్ష్మణ వక్ష్యామి సమేత్య జనకం వచః మాతరం చైవ వైదేహ్య వినా తామహమ ప్రియం. సౌమ్యుడమైన ఓ లక్ష్మణ, జానకి విషయమున ఈ గోదావరి నది ప్రత్యుత్తరం నిచ్చుటలేదు, పెదవి విప్పుటయే లేదు. సీత నా ప్రక్కన లేకుండా అనగా సీత ఎడబాటుకు లోనై ఒంటరిగా ఉన్న నేను ఆమె తల్లిదండ్రులకు ఈ అప్రియ వార్తను ఏమని తెల్పను? యామే రాజ్య విహీనస్య వనే వన్యేన జీవతః సర్వం వ్యపనయేచ్చోకం వైదేహీ క్వనుసాగత జ్ఞాతి పక్ష విహీనస్య రాజపుత్రీమపశ్యతః మన్యే దీర్ఘా భవిష్యంతి రాత్రయో మమ జాగ్రతః. రాజ్య విహీనుడనై వనములలో కందమూల ఫలములను తినుచూ జీవించుచుండెడి నన్ను సీత తన సాహచర్యముచే ఆ క్లేశములను మరచిపోవునట్లు చేయుచుండెడిది. ఆ సాధ్వి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు? బంధుమిత్రులకు దూరమై విరహమునకు లోనైన నాకు నిద్ర పట్టకుండుటచే రాత్రులు దీర్ఘములై కన్పట్టుచున్నవి. మందాకినీం జనస్థానం ఇమం ప్రస్రవణం గిరిం సర్వాణ్యనుచరిష్యామి యది సీతాహి దృశ్యతే. మందాకిని నదీ తీరముల యందును ఈ దండకారణ్యముల యందును ప్రస్రవణ గిరిపైనను అన్ని ప్రదేశముల యందును పదే పదే గాలించెదను. బహుశా సీత అక్కడ కనబడవచ్చును. ఏతే మృగా మహావీర్య మామీక్షంతే ముహుర్ముహు వక్తుకామా ఇవహి మే ఇంగితాన్యుపలక్షయే. బలిష్టములైన ఈ మృగములన్నీను మాటిమాటికిని నా వైపే చూచుచున్నవి. దీనిని బట్టి చూడగా అవి నాకు సీత జాడను తెలుపదలచి ఉన్నట్లు అనిపించుచున్నది. తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రో రాఘవః ప్రత్యువాచః క్వ సీతేతి నిరీక్షన్ వై బాష్ప సమృద్ధయా దృశా ఏవముక్తా నరేంద్రేణ తే మృగాః సహసోత్థితాః దక్షిణాభిముఖాః సర్వే దర్శయంతో నభస్థలం. పిమ్మట పురుషశ్రేష్ఠుడైన రాఘవుడు ఆ మృగములను చూచి సీత ఎక్కడా అని అడిగాను. కన్నీరు గార్చుచూ మసకబారిన దృష్టితో తమ వైపే చూచుచూ శ్రీరాముడు అట్లు అడుగగా ఆ మృగములన్నీను వెంటనే లేచి దక్షిణ దిశకు మరలి ఆకాశము వైపు చూడసాగెను. మైథిలీ హ్రియమానా సా దిశం యాం అన్వపద్యత తేన మార్గేణ ధావంతో నిరీక్షంతే నరాధిపం. అపహరణకు గురి అయిన సీతాదేవి వెళ్ళిన దిశను అనుసరించి ఆ మార్గమున పరిగెత్తుచూ ఆ మృగములు పదే పదే వెనుకకు మరలి శ్రీరాముని వైపే చూచుచుండెను. ఏన మార్గం చ భూమిం చ నిరీక్షంతే స్మతే మృగాః పునశ్చ మార్గమిచ్చంతి లక్ష్మణేనోపలక్షితాః తేషాం వచన సర్వస్వం లక్షయామాస చేంగితం ఉవాచ లక్ష్మణో జ్యేష్టం ధీమాన్ భ్రాతరమార్తవత్. ఆ మృగములు దక్షిణ దిశగా ఆకాశ మార్గమును చూచుచూ ఆ మార్గమున ముందునకు సాగుచుండెను. దానిని బట్టి అవి సీత వెళ్ళిన మార్గమును తమకు చూపుచున్నట్లు లక్ష్మణుడు గ్రహించెను. అవి చెప్పదలుచుకున్న విషయ సారాంశమును ప్రజ్ఞాశాలి అయిన లక్ష్మణుడు గుర్తించి ఆర్తుడై అన్నతో ఇట్లు నుడివెను. క్వ సీతేతి త్వయా పృష్టా యథేమే సహసోత్థితాః దర్శయంతి క్షితిం చైవ దక్షిణాం చ దిశం మృగాః సాధు గచ్చా వహే దేవా దిశమేతాం హి నైరుతీం యది స్యాదాగమః కశ్చిత్ ఆర్యావా సాధలక్ష్యతే. ఓ పూజ్యుడా, సీత ఎక్కడా అని నీవు అడుగగానే ఈ మృగములన్నీను వెంటనే లేచి దక్షిణ దిశగా మార్గమును సూచించుచున్నవి. కనుక అన్నా, మనము రాక్షసులకు ఆలవాలమైన నైరుతి దిశగా వెళ్ళుదము. అట్లు వెళ్ళినచో ఒకవేళ సీతాదేవి కనబడవచ్చును, లేదా ఆమెను కనుగొను ఉపాయమైనను దొరకవచ్చును. బాఢమిత్యేవ కాకుత్సః ప్రస్థితో దక్షిణాం దిశం లక్ష్మణానుగత శ్రీమాన్ వీక్షమానో వసుంధరాం ఏవం సంభాషమానౌతో అన్యోన్యం భ్రాతరా ఉభౌ వసుంధరాయాం పతితం పుష్పమార్గమపశ్యతాం
సరే అని తన ఆమోదమును తెలుపుచు శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు లక్ష్మణుడు వెంట వచ్చుచుండగా భూతలమును పరికించి చూచుచూ దక్షిణ దిశగా బయలుదేరెను. ఆ అన్నదమ్ములు ఇరువురును పరస్పరము ఇట్లు మాట్లాడుకొనుచు వెళ్ళుచుండగా భూమిపై దారిలో వరుసగా పడియున్న పూలను చూచిరి. తాం పుష్పవృష్టిం పతితాం దృష్ట్వా రామో మహీతలే ఉవాచ లక్ష్మణం వీరో దుఃఖితో దుఃఖితం వచః. చిన్న ఆధారము దొరికినను దానిని గూర్చి పూర్తిగా పసిగట్టగలిగిన రాముడు భూమిపై పడియున్న పుష్ప పరంపరను చూచి దుఃఖితుడై లక్ష్మణునితో ఇట్లు దైన్యవచనములను పలికెను. అభిజానామి పుష్పాని తానీమానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయా దత్తాని కాననే మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీచ యశస్విని అభిరక్షంతి పుష్పాని ప్రకుర్వంతో మమ ప్రియం. ఓ సౌమిత్రి, నేలపై బడి ఉన్న ఈ పుష్పములను నేను చక్కగా గుర్తించుచున్నాను. ఇవి సీతాదేవి తన కురులపై ధరించినవే. అంతేకాదు వాటిని తెచ్చిపెట్టినది కూడా నేనే. నాకు ప్రీతిని కూర్చుటకై సూర్యుడు వీటిని వాడిపోనీయలేదు, వాయువు ఎగురగొట్టలేదు. భూదేవి ఆధారముతో భరించుచున్నది. వారు రక్షించుచుండుట వలననే కాబోలు ఇప్పటికీ ఇవి బాగుగా శోభిల్లుచునే ఉన్నవి. ఏవముక్త్వా మహాబాహుం లక్ష్మణం పురుషర్షభః ఉవాచ రామో ధర్మాత్మ గిరిం ప్రస్రవణాకులం. పురుషోత్తముడైన శ్రీరాముడు మిక్కిలి భుజశాలి అయిన లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట ఆ ధర్మాత్ముడు చక్కని సెలయేళ్లతో ఒప్పుచుండడి ప్రస్రవణగిరిని ఉద్దేశించి ఇట్లు నుడివెను. కచ్చిత్ క్షితిభృతాం నాథ దృష్టా సర్వాంగ సుందరి రామారమ్యే వనోద్దేశే మయా విరహితాత్వయా. ఓ పర్వతరాజమా, నా భార్య అయిన సీతాదేవి రమ్యమైన వనమునందు నా ఎడబాటునకు గురి అయినది. ఆ సర్వాంగ సుందరిని నీవు చూచితివా? క్రుద్ధో బ్రవీద్గిరిం తత్ర సింహ క్షుద్ర మృగం యథా తాం హేమవర్ణాం హేమాభాం సీతాం దర్శయ పర్వత యావత్ సానూని పర్వాణి సర్వాణి నతే విధ్వంసయామ్యహం. మృగరాజు అల్పప్రాణిపై కోపించినట్లు ఆ రాముడు మిగుల క్రుద్ధుడై, ఓ గిరివర, నేను నీ శిఖరములను ధ్వంసము చేయకముందే బంగారు వన్నెతో కలకలలాడుచుండని ఆ సీతాదేవిని నాకు చూపుము. ఏవముక్తస్తు రామేణ పర్వతో మైథిలీంపతి సంసన్నివ తతసీతాం న దర్శయత రాఘవే. సీత విరహ బాధలో క్రుద్ధుడై రాముడు ఇట్లు పలికిన పిమ్మట ఆ ప్రస్రవణగిరి రామునకు సీతను గూర్చిన సమాచారము తెలుపుచున్నదా అనునట్లు ప్రతిధ్వనించెను, కానీ ఆమెను మాత్రము చూపలేదు. తతో దాశరథీ రామ ఉవాచ చ శిలోచ్చయం మమ బాణాగ్ని నిర్దగ్ధో భస్మీభూతో భవిష్యసి అసేవ్య సంతతం చేవ నిస్తృణ ద్రుమపల్లవ. అనంతరము దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ పర్వతముతో ఈ విధముగా వచించెను. ఓ శైలమా, సీత జాడ నాకు తెలుపనిచో నీవు నా బాణాగ్ని జ్వాలలలో మలమలా మాడి మసి అయిపోదువు. నీపై శోభిలుచున్న గడ్డి పరకలు చెట్లు చేమలు సర్వనాశనము కాగలవు. అప్పుడిచట సంచరించు వాడే ఉండడు. ఇమాం వా సరితం చాద్య శోషయిష్యామి లక్ష్మణ యది నాఖ్యాతి మే సీతాం ఆర్యాం చంద్ర నిభాననాం ఏవం స ఋషితో రామో దిదక్షన్నివ చక్షుష. ఓ లక్ష్మణ, సాధ్వియు చంద్రవదనయు అగు సీతాదేవి యొక్క సమాచారమును ఈ నది అయినను తెలుపనిచో దీనిని శుష్కింపజేసేదను అని పలుకుచూ క్రుద్ధుడైన శ్రీరాముడు తన తీక్షణములైన చూపులతో నదిని భస్మమొనర్చుచున్నాడా ఎన్నట్లు ఒప్పుచుండెను. దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ త్రస్తాయా రామకాంక్షిణ్యా ప్రధావంత్యా ఇతస్తతః రాక్షసేనానువృత్తాయ మైథిల్యాశ్చ పదాన్యథా. ఇంతలో శ్రీరాముడు పర్వతమునకును నదికిని సమీపమున గల నేలపై ఒక రాక్షసుని యొక్క పెద్ద పెద్ద పాదములను గుర్తులను చూచెను. రాక్షసుడు వెంబడింపగా భయపడుచు రక్షణ కొరకై శ్రీరాముని ఆశ్రయింపగోరి ఇటునటు పరుగుడిన సీతాదేవి యొక్క పాదముద్రలు కూడా ఆయనకు కనబడెను. స సమీక్ష పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ భగ్నం ధనుశ్చ తూణీచ వికీర్ణం బహుదారథం సంభ్రాంత హృదయో రామ సశంస భ్రాతరం ప్రియం. శ్రీరాముడు సీతాదేవి పాద చిహ్నములను రాక్షసుని కాలి గుర్తులను పరికించి చూచుచూ ముందునకు వెళ్ళుచుండగా ఆయనకు ముక్కలు ముక్కలై పడియున్న ధనుస్సు అమ్ముల పొదులను అంతటను చిన్నాభిన్నములై పడియున్న రథ శకలములను కన్పట్టెను. అప్పుడు దిగ్భ్రాంతికి గురై తన అనంగు తమ్మునితో ఇట్లు పలికెను. పశ్య లక్ష్మణ వైదేహ్యా శీర్ణా కనకబిందవ భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ తప్త బిందు నికాసైశ్చ చిత్రై క్షతజ బిందుభిః ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీతలం. ఓ సౌమిత్రి,
సీతాదేవి యొక్క బంగారు ఆభరణముల ముక్కలు వివిధములకు హారములు ఇచ్చట పడి ఉన్నది చూడుము. ఈ ప్రదేశమునందంతటను కాచబడిన బంగారు ముక్కల వంటి ఈ నెత్తురు బొట్లు చిత్రముగా వ్యాపించి ఉన్నవి గమనింపుము. మన్యే లక్ష్మణ వైదేహి రాక్షసై కామరూపిభిః భిత్వా భిత్వా విభక్తా నా భక్షితా వా భవిష్యతి తస్యా నిమిత్తం వైదేహ్య ద్వయోర్వి వదమానయోః బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోరిహ. ఓ లక్ష్మణ, కామరూపులైన రాక్షసులు వైదేహిని ముక్కలుగా చేసి ఉండవచ్చును లేదా భక్షించి ఉండవచ్చును. సీతాదేవి కొరకై పరస్పరము కలహించుకొని ఇద్దరు రాక్షసులు ఘోర యుద్ధమునకు తలబడినట్లు కనిపించుచున్నది. ముక్తా మణిమయం చేదం తపనీయ విభూషితం ధరణ్యాం పతితం సౌమ్య కస్య భగ్నం మహద్ధనుః తరుణాదిత్య సంకాసం వైఢూర్య గుళికాచితం విశీర్ణం పతితం భూమౌ కవచం కస్య కాంచనం ఛత్రం శతశలాకం చ దివ్య మాల్యోపశోభితం భగ్నదండమిదం కస్య భూమౌ సమ్యగ్నిపాతితం కాంచనోరశ్చ దాస్యేమే పిశాచవదనాః ఖరాః భీమరూపా మహాకాయాః కస్య వా నిహతారణే. ముత్యములను మనులను పొదిగి మేలిమి బంగారముతో నిర్మితమైన ఒక మహాధనుస్సు విరిగి నేలపాలై ఉన్నది. ఇది ఎవరిదై ఉండును? ఇచ్చట ఒక బంగారు కవచము ముక్కలై నేలపై పడి ఉన్నది. ఇది వైఢూర్యమనులచే పొదుగబడి మధ్యాహ్న సూర్యుని వలె మిరిమిట్లు గొలుపుచున్నది. ఇంతకును ఇది ఎవరిది? దివ్యములైన మాలలతో అలంకృతమై 100 చువ్వలు గల ఒక ఛత్రము నేలపై ఇచ్చట పడి ఉన్నది. ఈ గొడుగు కర్ర కూడా విరిగి ఉన్నది. ఇది ఎవరిదో గదా? బంగారు కవచములను పిశాచ ముఖములను కలిగిన ఈ గుర్రములు రణరంగమున నేల కొరిగి ఉన్నవి. భీకరములైన మహాకాయములు గల ఈ రథాశ్వములు ఎవరివై ఉండును? దీప్త పావక సంకాసో ద్యుతిమాన్ సమరధ్వజః అపవిద్ధశ్చ భగ్నశ్చ కస్య సాంగ్రామికో రథః రథాక్షమాత్రా విసికాః తపనీయ విభూషణాః కస్యేమేభి హతాభానాః ప్రకీర్ణా ఘోరకర్మణః శరావరౌ శరైః పూర్ణౌ విధ్వస్తౌ పశ్య లక్ష్మణ ప్రతోదాబీసు హస్తో వై కస్యాయం సారథిర్హతః. మండుచున్న అగ్నిజ్వాలల వలె కాంతులను విరజిమ్ముచు సమరధ్వజముతో ఒప్పుచున్న ఒక యుద్ధరథము విరిగిపడి ఉన్నది. ఇది ఎవ్వరిదో సుమా? బంగారపు తాపడము కలిగి రథము యొక్క ఇడుసు ప్రమాణముతో ఒప్పుచు పదునుదేలియున్న ఈ బాణములు ముక్కలై అంతటను చెల్లాచెదరుగా పడి ఉన్నవి. ఇవి ఎవరివై ఉండును? ఓ లక్ష్మణ, ఇటు చూడుము. ఇచట బాణములతో నిండిన 2 అమ్ముల పొదులు భగ్నములై పడి ఉన్నవి. అచట చేతిలో కొరడా పట్టుకొని ఒక రథసారథి హతుడై పడి ఉన్నాడు. ఈ తూణీరములు ఎవ్వరివి? ఆ సారథి ఎవ్వరివాడు? కస్యేమౌ పురుషవ్యాఘ్ర శయాతే నిహతౌ యుధి చామరగ్రాహిణౌ సౌమ్య సోష్ణీష మణికుండలో. ఓ నరశ్రేష్ఠుడా లక్ష్మణ, తలపాగాలను మణికుండలములను ధరించిన 2 చామరగ్రాహిణులు రణరంగమున చచ్చిపడి ఉన్నారు. వీరు ఎవరికి చెంది ఇందురు? పదవీ పురుషస్త్యైష వ్యక్తం కస్యాపి రక్షసః వైరం శతగుణం పశ్య మమేదం జీవితాంతకం. ఈ దారిలో కనబడుచున్న కాళీగుర్తులు ఒక రాక్షసునివే, ఇందు సందేహము లేదు. ఈ సంఘటనతో రాక్షసులపై నాకు గల వైరము 100 రెట్లు పెరిగినది. వారినిక ప్రాణములతో వీడను. సుఘోర హృదయైః సౌమ్య రాక్షసైః కామరూపిభిః హృతామృతా వా సీతా సా భక్షితా వా తపస్విని న ధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావనే. కామరూపులై కఠినాత్మలకు ఆ రాక్షసులు ఆ సీతాసాధ్విని అపహరించుట గాని చంపుట గాని భక్షించుట గాని చేసి ఇందురు. మహారణ్యమునందు అపహరణకు గురి అయి రాక్షసులచే తీసుకొని పోబడుచున్న సీతాదేవిని ఏ ధర్మాత్ముడునూ రక్షింపలేదు. ఇంతటి ఆపద వచ్చి పడినప్పుడును ఎవ్వరునూ రక్షింపకుండుట అధర్మము అని శ్రీరాముడు కుపితుడాయను. ధర్మాత్ముడు ఆపదలలో ఆదుకొనువాడు. ఆపత్సు రక్షకో ధర్మ. ఆపదలలో రక్షించువాడు ధర్మాత్ముడు. భక్షితాయాం హి వైదేహ్యాం హృతాయామపి లక్ష్మణ కేహి లోకే ప్రియం కర్తుం శక్త్యాః సౌమ్య మమేశ్వరాః కర్తారమపి లోకానాం సూరం కరుణవేదినం అజ్ఞానాద వమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. ఓ లక్ష్మణ, సీతాదేవి అపహరింపబడుటయో లేక భక్షింపబడుటయో జరిగి ఉండును. ఈ సమయంలో మనులను ఆదుకోనగలిగిన మహాత్ములెవరు? ఈ సమయమున నాకు ఇట్టి అప్రియమును గుర్పగలిగిన ఆ మొనగాడు ఎవ్వడు? సర్వేశ్వరుడు సమస్త లోకములను సృష్టించి పాలించి లయమనర్పగల సమర్థుడే అయినను
ఆ దయాళువు కొన్ని సందర్భములలో ఆపన్నుల ఎడ మౌనము వహించును. అప్పుడు లోకులు తమ యాపదలు స్వయం కృతాపరాధము ఫలితములని ఎరుంగక అజ్ఞానముచే ఆ సర్వేశ్వరుని గుర్చి చులకనగా మాట్లాడుదురు. మృదుం లోకహితేయుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. నేను లోకహితమునకై పాటుపడువాడను, మృదు స్వభావము గలవాడను, జితేంద్రియుడను, జీవుల ఎడ కృపజూపువాడను. గర్వితులైన ఇంద్రాది దేవతలు నా మృదు స్వభావమును బలహీనతగా భావించుచున్నారు. అందువలననే వారు సీతను రక్షింపలేదు. మాం ప్రాప్య హి గుణో దోషః సంవృత్తః పశ్య లక్ష్మణ అద్యైవ సర్వభూతానాం రక్షసామభవాయ చ సంహృత్యైవ శశిజ్యోత్స్నాం మహాన్ సూర్య ఇవోదితః సంహృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజ ప్రకాశతే నైవ యక్షా న గంధర్వా న పిశాచా న రాక్షసాః కిన్నరా వా మనుష్యా వా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ మమాస్త్ర బాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి హ్యజ్య త్రైలోక్యచారిణాం సన్నిరుద్ధ గ్రహగణం ఆవారిత నిశాకరం విప్రనష్టా మరుద్భాస్కరద్యుతి సంవృతం వినిర్మదిత శైలాగ్రం సుష్యమాన జలాశయం ధ్వస్త లతాగుల్మం విప్రనాశితసాగరం త్రైలోక్యం తు కరిష్యామి సంయుక్తం కాలకర్మణ. ఓ లక్ష్మణ, కారుణ్యాది గుణములు నన్ను చేరి దోషములుగా భావింపబడుచున్నవి. కావున నన్ను అసమర్థునిగా భావించి దుర్మార్గులు నా భార్యను అపహరించిరి. ఈ క్షణములనే రాక్షసులను వారికి తోడ్పడు వారిని సర్వనాశనము చేసేదను. చంద్రకాంతులను నిస్తేజమునర్చి ఉదయించుచున్న సూర్యుడు తన ప్రచండ తేజమును ప్రకటించినట్లు నాలోని దయాది గుణములను ప్రక్కనబెట్టి నేడే నా శౌర్య పరాక్రమములను చూపెదనుగాక. ఇక నేను విజృంభించినచో యక్షులకును గంధర్వులకును పిశాచములకును రాక్షసులకును కిన్నరులకును మనుష్యులు మున్నగు వారికి ప్రశాంతియే కరువగును చూడుము. లక్ష్మణ, నా బ్రహ్మాస్త్రాది బాణ పరంపరచే ఆకాశమునంతయును ఈ క్షణముననే కప్పివేసి ముల్లోకములలో సంచరించడి వారిని అందరినీ ఎక్కడనూ కాలు మోపలేని వారినిగా చేసేదను. అంతేకాదు నా ప్రభావంతో అగ్నిజ్వాలలు చల్లబడును, వాయువేగము ఆగిపోవును, సూర్యకాంతులు వెలవెలబోవును, పర్వత శిఖరములు నుగ్గునుగ్గగును, జలాశయములన్నీనూ ఎండిపోవును, వృక్షములు లతలు పొదలు చిన్నాభిన్నమగును, సముద్ర జలములు ఇంకిపోవును. ఇంత ఏల ముల్లోకముల యందును ప్రళయ స్థితినే కలిగింతును. నతాం కుశలినీం సీతాం ప్రదాస్యంతి మమేశ్వరాః అస్మిన్ ముహూర్తే సౌమిత్రే మమ ద్రక్ష్యంతి విక్రమం నాకాశ ముత్పతిష్యంతి సర్వభూతాని లక్ష్మణ మమ చాప గుణోన్ముక్తై బాణజాలైర్నిరంతరం. ఓ సౌమిత్రి, దేవతలందరూ కూడి సీతాదేవిని భద్రముగా నాకు ఇప్పుడే అప్పగింపకున్నచో ఒక్క క్షణములో వారు నా పరాక్రమమును చవిచూడగలరు. అంతేకాదు నేను నా ధనుస్సును ఎక్కుపెట్టి వారి నారి సారించి బాణములతో ఆకాశమును పూర్తిగా కప్పివేసినచో ఏ ప్రాణియు అతడికి ఎగురజాలదు. అర్దితం మమ నారాచై ధ్వస్తభ్రాంత మృగద్విజం సమాకులం అమర్యాదం జగత్పశ్చాద లక్ష్మణ. ఓ సౌమిత్రి, నా శరప్రయోగముతో సమస్త జగత్తును కల్లోలపరిచదును చూడుము. ఆ స్థితిలో పక్షులు మృగములు మొదలగు ప్రాణులన్నీను మృతి చెందును, లేక చెల్లా చెదరగును. ప్రకృతి అంతయును అస్తవ్యస్తమగును. ఆకర్ణ పూర్ణై ఋషుభిః జీవలోకం దురావరైః కరిష్యే మైథిలీహేతో అపిశాచం అరాక్షసం. నేను ఆకర్ణాంతము లాగి ప్రయోగించిన బాణములను ఎవరునూ అడ్డుకొనజాలరు. అట్టి నా శరముల ద్వారా సీతా నిమిత్తమై ఈ లోకమున గల రాక్షసులను పూర్తిగా నిర్మూలించెదను. మమ రోష ప్రయుక్తానాం సాయకానాం బలం సురాః ద్రక్ష్యంత్యజ్య విముక్తానాం అతి దూరాతిగామినాం. నా బాణములు దిగంతముల వరకును నిరాఘాటముగా దివ్వున సాగిపోగలవు. వీరావేశముతో నేను ప్రయోగించడి ఆ శరముల పదునును దేవతలెల్లరూ రుచి చూడగలరు. నైవ దేవా న దైతేయా న పిశాచా న రాక్షసాః భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రనాశితే దేవదానవ యక్షానాం లోకాయే రక్షసామపి బహుదా న భవిష్యంతి బాణౌగైః సకలీకృతాః. నా క్రోధ ప్రభావమునకు ముల్లోకములను నశించినప్పుడు దేవతలను దైత్యులను పిశాచములను రాక్షసులను మిగులరు. దేవ దానవ యక్ష రాక్షస లోకములన్నీను నా బాణ పరంపర ధాటికి పెక్కురీతులుగా ముక్కలు ముక్కలై తీరును.
నిర్మర్యాదాన్ ఇమాన్ లోకాన్ కరిష్యా మధ్యసాయకైః హృతామృతాం న సౌమిత్రే న దాస్యంతి మమేశ్వరాః తథారూపం హి వైదేహీం న దాస్యంతి యది ప్రియాం నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరం. ఓ సౌమిత్రి, నా ప్రేమ పెన్నిధి అయిన సీత అపహరణకు గురి అయినను మృత్యుపాలైనను ఆమెను దేవతలు సురక్షితముగా నాకు అప్పగింపనిచో నా బాణ పరంపరకు గురిచేసి ఈ లోకములను అన్నింటినీ అస్తవ్యస్తమనర్చెదను. సీతాదేవి భద్రముగా నన్ను చేరనిచో ఈ సమస్త చరాచర జగత్తును రూపుమాపెదను. ఇత్యుక్త్వా రోషతామ్రాక్షో రామో నిష్పీజ్య కార్ముకం శరమాదాయ సందీప్తం ఘోరమాసీ విశోపమం సంధాయ ధనుషి శ్రీమాన్ రామః పురంజయః యుగాంతాగ్నిరివక్రుద్ధః ఇదం వచనమబ్రవీత్. లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు రోషముతో కన్నులెర్రజేసిన వాడై ధనుస్సును గట్టిగా పిడికిలితో పట్టుకొని విషసర్పముల వలె భయంకరమై పదునుదేలి మిరియుచున్న బాణమును చేతబట్టెను. పిమ్మట ఆ శత్రుపురములను అనగా శత్రువులను ఛేదించువాడును అజేయుడును అయిన శ్రీరాముడు బాణమును ఎక్కుపెట్టి ప్రళయ కాలాగ్ని వలె క్రుద్ధుడై ఇట్లు నుడివెను. యథాజర యథా మృత్యు యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో న నివార్యోస్మి సర్వదా. సమస్త ప్రాణులను ఎల్లప్పుడూ ముసలితనము మృత్యువు కాలము విధి కబలించుచునే ఉండును. వాటిని ఎవ్వరునూ నివారింపజాలరు. అట్లే నేను క్రుద్ధుడనైనచో నన్ను ఎవ్వరునూ ఏ విధముగానూ ఆపజాలరు. పురేవ మే చారుదతీం అనిందితాం దిశంతి సీతాం యదినాజ్య మైథిలీం సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్ సశైలం పరివర్తయామ్యహం. పూర్వము అనగా నేను మాయామృగము వెంట వెళ్ళకముందు మిథిలానగర రాజకుమారియు సాధ్వీమణియు అయిన సీతాదేవి చక్కని పలువరుసతో దర్శనీయముగా ఉండేది. ఇప్పుడు అట్టి వైదేహిని నాకు అప్పగింపనిచో దేవతలతో గంధర్వులతో మానవులతో నాగులతో పర్వతములతో విలసిల్లుచుండెడి సమస్త జగత్తును సర్వనాశనము చేయుదును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్ఠి తమస్సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 64వ సర్గము.